హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో, మనం 7th జూన్ కోసం అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ అయితే చేసుకుందాము. సో, నిఫ్టీలో ఈరోజు ఎక్స్‌పైరీ ఉన్నందువల్ల మనము 12:30 తర్వాత ఏదైతే మనం షార్ట్ కవరింగ్ మూవ్ అంటూ ఉంటామో, సో, ఎక్స్‌పైరీ డే కాబట్టి ఈరోజు మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 3 ఇండెక్స్‌లో కూడా షార్ట్ కవరింగ్ మూవ్ అయితే చూసాము 12:30 తర్వాత. ఏదైతే మనం ప్రీవియస్‌గా మార్నింగ్ సెషన్‌లో టెలిగ్రామ్‌లో నేనైతే పోస్ట్ చేశానో, ఆ రెడ్ జోన్‌ని మార్క్ చేస్తూ మార్నింగ్ మనం పోస్ట్ చేసుకున్న లెవెల్స్ నుంచి అయితే మార్కెట్ ఒక్కసారి రిజెక్షన్ తీసుకోవడానికైతే ట్రై చేసింది. సేమ్ రెడ్ జోన్ నుంచి ఇంకొకసారి సెకండ్ అటెంప్ట్ కూడా ట్రై చేసింది. కానీ థర్డ్ అటెంప్ట్‌లో మనం ఏదైతే 270 లెవెల్స్ మార్క్ చేసుకున్నామో అది ఒక ఇంపార్టెంట్ జోన్ లాగే కన్సిడర్ చేస్తున్నాము. సో, అక్కడ నుంచి మనకి అగైన్ 12:30కి బేసిక్‌గా మనం ఎక్స్‌పైరీ డేలో షార్ట్ కవరింగ్ మూవ్ ఏదైతే చెప్తూ ఉంటామో, సో 12:30కి వ్యాలిడ్‌గా మార్కెట్ బ్రేక్అవుట్ అంటూ ఇచ్చింది. సో, ఆల్మోస్ట్ ఇది థర్డ్ అటెంప్ట్ అవ్వడం వల్ల మార్కెట్ ఈ రెడ్ జోన్‌ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ అయితే షార్ట్ కవరింగ్ మూవ్ అయితే చూసాము. సో, ఈ యాక్టివిటీ నిఫ్టీలోనే కాకుండా బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్‌లో కూడా మనకి చూడడానికైతే దొరికింది. సో, రేపటి అనాలిసిస్ గనుక చూసుకుంటే మార్కెట్ ఒక్కసారిగా పాజిటివ్ సెంటిమెంట్ డ్రైవ్ అయినందువల్ల, సో, ఒకవేళ ఎక్స్‌పైరీ ట్రేడింగ్ సెషన్ గనుక ఇగ్నోర్ చేసినప్పటికీ మార్నింగ్ అనేది అప్‌సైడ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం ఈ జోన్‌లో గనుక మార్కెట్ ఓపెన్ అయితే స్టిల్ మనం బయింగ్ ఆపర్చునిటీ వెతకడానికే ట్రై చేద్దాము. మన అట్లీస్ట్ లాస్ట్ రీట్రేస్మెంట్ జోన్ అంటూ 23,378 లాగా కన్సిడర్ చేయడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. దాని బిలో 270 అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా అయితే కనిపిస్తుంది. అప్పర్ లెవెల్‌లో 490, 610 అండ్ 734 ఈ లెవెల్స్ అయితే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మన ఎక్స్పెక్టేషన్ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే సైడ్ వేస్ టు అప్ సైడే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కనుక చూసుకుంటే సేమ్ షార్ట్ కవరింగ్ మూవ్‌తో పాటు క్లోజింగ్ పాయింట్ అనేది పాజిటివ్‌గా క్లోజ్ అయింది కాబట్టి అగైన్ మార్కెట్ ఒకసారి ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే రిట్రేస్మెంట్ పాయింట్ అంటూ 53,486 లాగా అయితే చూస్తున్నాము. ఇది మాక్సిమం రిట్రేస్మెంట్ పాయింట్. ఒకవేళ మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్ కనుక డ్రైవ్ అయితే అప్పర్ సైడ్లో 53,812, 54,093, డౌన్ సైడ్ అయితే 53,486, 53,210, 52,842 లాగా అయితే చూస్తున్నాము. ఒకసారి సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేసుకోవడానికి ట్రై చేద్దాము. మార్కెట్ షార్ట్ కవరింగ్ మూవ్ తర్వాత పాజిటివ్ సెంటిమెంట్ లోని డ్రైవ్ అయింది కాబట్టి అగైన్ ఇంకొక సెట్ ఆఫ్ బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం ట్రై చేయాలి అని అనుకుంటే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా 74,500 అయితే చూస్తున్నాము. దాని బిలో ఒకవేళ ట్రేడ్ అయితే కనుక 74,292, దాని బిలో 73,974 ఈ లెవెల్స్ అయితే మనం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా డౌన్ సైడ్ అయితే చూస్తున్నాము. అప్పర్ లెవెల్ ఒకవేళ డ్రైవ్ అవుతుంది మార్కెట్ అని అనుకుంటే 75,005, 75, 190 ఆర్ 200 లెవెల్స్ అయితే అప్పర్ సైడ్ చూస్తున్నాము. సో, ఈ లెవెల్స్ అన్నీ కూడా ఫ్లాట్ టు స్లైడ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్‌లో వ్యాలిడ్ అవుతుంది. హ్యూజ్‌గా గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ ఏదైనా ఉంటే టెలిగ్రామ్‌లో నేను దాని పర్ఫెక్ట్ లెవెల్స్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, ఎవరైతే ఈ సండే రోజు కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో స్క్రోల్ అవుతున్న నంబర్‌కైతే మీరు మెసేజ్ చేయండి. సండే రోజు న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో, దానికి మీరు ఎన్రోల్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. లేదు అంటే మీరు 5 years ధన్ అండ్ అలైజ్‌బ్లో అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే మీరు ప్రీమియం అకౌంట్‌లో జాయిన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. రేపటి అనాలిసిస్ ఆర్ లైవ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.